హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మగ్గం నీడిల్తో ఫిష్ బోన్ వర్క్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇలా 3 లైన్స్ డ్రా చేసుకోండి. బిగినింగ్లో ఇలా 3 లైన్స్ డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా యూస్ఫుల్ అనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మగ్గం నీడిల్ని కిందికి దించి దారాన్ని తీసి పైన ఒక లాంగ్ చైన్ తీసుకోవాలి. లాంగ్ చైన్ కింద ఒక షార్ట్ చైన్ వేయాలి. అలానే రైట్ సైడ్ ఒక లాంగ్ చైన్ వేసి దారాన్ని ఇలా నీడిల్తో గట్టిగా లాగి కింద షార్ట్ చైన్ వేయాలి. అలానే ఇంకొక లాక్ చైన్ వేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఒక లాంగ్ చైన్ తీసుకొని మిడిల్కి వచ్చేసి మిడిల్లో ఒక షార్ట్ చైన్ వేయాలి. అలానే కింద ఒక లాక్ చైన్ వేయాలి. చూడండి, ఇలా నీడిల్తో దారాన్ని కొద్దిగా గట్టిగా లాగాలి. ఇలా స్లాంటింగ్ వేలో ఆపోజిట్ సైడ్స్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఒకసారి రైట్ సైడ్ వెళ్తే నెక్స్ట్ టైం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లాంగ్ చైన్ అనేది. ఈ స్టిచ్ అనేది లీఫ్ ఫిల్లింగ్ స్టిచ్కి యూజ్ చేస్తారు. లీఫ్ని లోడ్ చేయడానికి మనం లీఫ్ లోడ్ చేసేటప్పుడు ఈ స్టిచ్తో 2 లాక్ చైన్స్ అనేవి వేయనవసరం లేదు. ఎందుకంటే అక్కడ డిజైన్ అనేది లీఫ్ చిన్నగా ఉంటుంది కదా, అక్కడ లాక్ చైన్ అనేది ఒకటి సరిపోతుందన్నమాట. అది కూడా ఎలా వేయాలో నేను తర్వాత చూపిస్తాను. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా 3 లైన్స్ డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో ఒకే లాక్ చైన్ వేసినట్లయితే ఊడిపోయినప్పుడు కొంచెం ఇబ్బందిగా అవుతుంది. అందుకని 2 లాక్ చైన్స్ వేయండి. బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మిడిల్లో ఒకే లాక్ చైన్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా ఊడిపోతూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం షార్ట్ చైన్ని నీడిల్తో అందుకోవాలి. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి. చూడడానికి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ లానే ఉంటుంది. కాకపోతే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనేది మనం లాంగ్ చైన్ పక్కనే షార్ట్ చైన్ వేస్తాము. కానీ ఇక్కడ వచ్చేసి లాంగ్ చైన్ని మధ్యలోకి మిడిల్కి తీసుకొచ్చి మిడిల్లో లాక్ చైన్ అనేది వేస్తాము, చిన్న చైన్. సో అదనమాట డిఫరెన్స్. ఇలా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కిందికి లాగేసేయండి. సో ఇప్పుడు ఇదే స్టిచ్ని లీఫ్లో ఏ విధంగా లోడింగ్ చేయాలో చూద్దాము. ఇలా చిన్నగా లీఫ్ని డ్రా చేసుకొని ఇలా మిడిల్లో దారాన్ని తీసి ఒక చిన్న లాక్ చైన్ వేయండి. కింది వైపు ఒక చిన్న లాక్ చైన్ వేయండి. ఈ లాక్ చైన్ అనేది మనం వేసిన ముడి పైకి రాకుండా ఆపుతుందన్నమాట. సో ఇలా ముందుకెళ్ళి లాంగ్ చైన్ని మిడిల్కి తీసుకొచ్చి దాని కిందే ఒక షార్ట్ చైన్ వేయాలి. మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళి ఒక లాంగ్ చైన్ వేసి ఇలా మిడిల్కి లాంగ్ చైన్ తీసుకొచ్చి ఒక షార్ట్ చైన్ వేయాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఇలా నీడిల్ని మిడిల్కి తీసుకొచ్చి ఇలా మిడిల్కి తెచ్చినప్పుడు దారాన్ని నీడిల్తో లాగాలి. అప్పుడు మనకి లాక్ అనేది పడిపోతుంది. సో ఇలా నీడిల్ని మనం లాగినప్పుడు ముడి అనేది లాక్ పడిపోతుంది అక్కడ. సో ఇలా ఒక లాంగ్ చైన్ కింద ఒక షార్ట్ చైన్, చిన్న షార్ట్ చైన్ వేయాలి. అది లాక్ చైన్ లాగా యూజ్ అవుతుందన్నమాట.
ఇలా ఆపోజిట్ వేలో ఒకసారి రైట్ తీసుకున్నట్లయితే ఇంకొకసారి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఈ లాంగ్ చైన్స్ అనేవి. ఇదే ఫిష్ బోన్ వర్క్ నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మనం ఈ మగ్గం వర్క్ అనేది డిఫరెంట్ స్టిచెస్ ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటిగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా కుట్టగలుగుతారు. ప్రాక్టీస్ పైనే ఉంటుంది మనకి వర్క్ అనేది రావడము. ఇలా మనకి ఒకటే స్ట్రాండ్ ఆఫ్ దారం వచ్చినప్పుడు ఆ 2 స్ట్రాండ్స్ ఆఫ్ దారం వచ్చే వరకు మనం నీడిల్తో ఆ దారాన్ని తీయాలి. సో ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి లాస్ట్లో చుట్టూ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా లాస్ట్లో చుట్టూ చైన్ స్టిచ్తో కుట్టుకున్నప్పుడు ఆ లీఫ్కి ఇంకాస్త బ్యూటీ అనేది పెరుగుతుందన్నమాట. అలానే మనం వేసిన లాంగ్ చైన్స్ పక్కన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, అవి కూడా కనబడకుండా కవర్ అయిపోతాయి. ఇలా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ మీ బ్లౌజెస్ మీరే డిజైన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.